డైరెక్ట్ తో మాట్లాడొస్తానని వెళ్ళి మౌనంగా తిరిగొచ్చేసావు. అప్పటి నుంచి ఏమడిగినా నీ దగ్గర నుంచి సమాధానమే లేదు. అసలేం మాట్లాడావు? అతనేమన్నాడో చెప్పవే. మౌనంగా తిరిగొచ్చింది. సమాధానం చెప్పడం లేదంటే నీకు తగినవాడు, మనకు తగిన సంబంధం కాదని అర్థం. అవునా వైషు? అసలేం జరిగిందో చెప్పవే. ఇంకా అది చెప్పేదేముంది? ముగ్గు మీద నీళ్లు కుమ్మరించినట్టు దాని మౌనమే వాడు పనికిరాని వాడని చెప్తోంది కదా. అమ్మా నువ్వుండు. వైషు నువ్వు చెప్పవే. చెప్పడానికి చరిత్ర ఏమైనా ఉంటే కదా. పని పాట లేని వేస్ట్ ఫెలో అయి ఉంటాడు. అబ్బా దాన్ని చెప్పనివ్వండి. చెప్పవే, చెప్పు. ఇది అసలే పిచ్చి మాలోకం. పుల్లి పువ్వుకి మల్లె పువ్వుకి తేడా తెలియని అమాయకురాలు. పరిగెత్తే దొంగలకి చెప్పులందించే శాల్తీ. వాడు దొంగలకే దొంగ అయ్యుంటాడు. దీని నెత్తిన పావలా పెట్టి ముప్పావలాకి అమ్మేసే రకమని చెప్పవే. చెప్పవే వైషు, టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇప్పుడు టెన్షన్ పట్టం కాదు, మనసు పారేసుకోకముందే స్థిమితంగా ఆలోచించాలి. మంచి సంబంధం అయ్యుండదు, అందుకే వైషు ఏం మాట్లాడటం లేదు. నువ్వు మనసు మార్చుకోవడం మంచిది. సంబంధం మంచిదే నాన్న, సంబంధం మంచిదే నాన్న. మనమే ఎందులోనూ సరితూగలేము, పోల్చుకోవడానికి కూడా సరిపోము. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, ఇది ప్రేమించింది మామూలు అతన్ని కాదు. గంగోత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్, గంగోత్రి గ్రూప్ ఆఫ్ తారక్ రామ్. గంగోత్రి గ్రూప్ ఓనరా? వాళ్ళ వైపు తలెత్తి చూడగలిగే స్థాయి కూడా మనకు లేదమ్మా. ఇంక ప్రేమనే మాటెత్తడం మానే మీదునా? చూడమ్మా, మనం మధ్యతరగతి వాళ్ళం. మన లెవెల్కి తగ్గ సంబంధం, మంచి మనసున్న అబ్బాయి గురించి ఆలోచించడం ధర్మం. నువ్వు ప్రేమించావని అతని కోసం ఆరాటపడ్డం ఆశ అవుతుంది. ఆకాశానికి నిచ్చెన వేయాలనే దురాశ అవుతుందమ్మా. రథం మొక్కేయడం తేలికని రథం ఎక్కి ఊరేగాలనుకుంటే అయ్యే పని కాదు. నేను మనసిచ్చాను. మార్చుకోవడం మర్చిపోవడం మంచిదమ్మా. అది జరగని పని. ఏంటే జరగని పని? ఎన్నిసార్లు తప్పయిందని మార్చి మార్చి ముగ్గేయలేదు. మనసు ముగ్గు ఒకటేనా? కుదర్నప్పుడు ఏదైనా ఒకటేనే. దిద్దుకోగలిగితేనే అందం. గొప్ప గొప్ప వాళ్ల ప్రేమలు పెళ్లిళ్ల దాకా రావమ్మా. రోజు మనం ఎన్ని వినడం లేదు, టీవీలో ఎన్ని చూడడం లేదు. వాళ్ళు ప్రేమిస్తేనే దిక్కులేదు, నువ్వు ప్రేమిస్తే వాళ్ళకో లెక్క. ప్రేమ ప్రేమ అంటూ పిచ్చి కలలు కనకు. చూసిన సంబంధాన్ని ఒప్పుకో, లేకపోతే ఊరేసుకుని చావటమే. నా వల్ల కాదు. పెళ్ళంటూ జరిగితే ప్రేమించినతనితోనే, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. ఒసే మిథునా, నిన్నేనే. ఒసే మిథునా, మిథునా ఆగవే. పిచ్చి పిచ్చిగా వాక్కు. ప్రేమించిన వాడితోనే పెళ్లి అనటానికి అదేమన్నా 3 చుక్కల ముగ్గు వేయటం అనుకుంటున్నావా? మనలాంటి స్థాయి తక్కువ వాళ్లతో వాళ్ళెందుకు సంబంధం కలుపుకుంటారమ్మా? మనలాంటి మధ్యతరగతి ఇంట్లో పుట్టిన అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయటానికి అతనిలా ఒప్పుకుంటాడే? నీకున్న అభిప్రాయం అతనికి నీ మీద ఉండాలి కదే. మా అమ్మాయి ప్రేమించింది, పెళ్లి చేసుకోండి అని అడిగితే చొప్పించుకుని కొడతారు, మెడపట్టి బయటకు గెంటుతారు. నోరు మూసుకుని తెచ్చిన సంబంధానికి తలంచి తాళి కట్టించుకో. మనసో చోట మనవో చోట అదేం సుఖపడుతుందనమ్మా?
ఏం మాట్లాడుతున్నావు అమ్మా వైష్ణవి? మొండిగా అదేదో అంటుంది కానీ సొంతంగా ఆలోచించే శక్తి దానికుందా? నిర్ణయాలు తీసుకునే తెలివి దానికుందా? ప్రేమంటే ఫ్యాషన్ కాదమ్మా, దాని పిచ్చితనం మనకు తెలియంది కాదు. దాంతో మనసు, దానికో నిర్ణయం, ఆ నిర్ణయానికి మనం విలువ ఇవ్వాలి. వెర్రి బావుల్ది ఏదో వాగుతోంది, దాన్ని వెనకేసుకురాక వైషు. అలా మాట్లాడకండమ్మా. మనసు లేనిదే ప్రేమ ఉండదు. ప్రేమ పిచ్చిదే కావచ్చు, కానీ నా మిథున పిచ్చిది కాదు. అది కాదమ్మా. నాన్న, కాస్త నేను చెప్పేది వినండి. ప్రేమలు భూమి మీద పుట్టొచ్చు, కానీ పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. ఈ ప్రేమ ఆ పెళ్లికి నాంది కావచ్చు. దైవమే ఈ ప్రేమకి ప్రేరణ కావచ్చు. వాస్తవాలకి దూరంగా మాట్లాడుతున్నావమ్మా. దీని మనసులో అతను ఉండొచ్చు, కానీ అతని మనసులో ఇది ఉండాలని లేదు కదా. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నాన్న. సాధ్యమయ్యే పని కాదమ్మా. అయినా వాళ్ళు గొప్పవాళ్ళు, ఆశపడ్డం మంచిది కాదు. తారతమ్యాలు ఆలోచించుకోవాలి కదా. ఆశ వంశంలోనే లేదు నాన్న. ఇది ఆశపడే మనిషి కాదు. ప్రేమని ఆశిస్తుందే కాని ఆస్తి అంతస్తు ఊహించలేదు. తారతమ్యాలు చూసేదే అయితే నాకీ స్థానం దక్కేదే కాదు. పిచ్చిదాన్లా మాట్లాడకు వైష్ణవి. ప్రయత్నమే మానుకోవడం పిచ్చితనం అవుతుందమ్మా. దాని తత్వం మనకి తెలుసు కదా. మనసుకి నచ్చింది దానికి దక్కకపోతే అది నిజంగానే పిచ్చిదవుతుంది. దీని ప్రేమ నిజం అయితే ఖచ్చితంగా అతని మనసులో ఇది ఉంటుంది. చూడండి, సిటీలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయండి. మంచి ఇంటెలిజెంట్ అయి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పగలగాలి, అప్డేటెడ్ కల్చర్, బిహేవియర్ ట్రైనింగ్ ఇవ్వగలగాలి, చురుకైన అమ్మాయి కావాలి. రేపే వాకిన్స్ అని చెప్పండి. దేనికి సార్? దీనికేంటి, ఇవాళ రిసార్ట్లో శేఖర్ ప్రవర్తన గురించి స్టాఫ్ అంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అమ్మకి కంప్లైంట్ కూడా చేశారు కదా. అందుకే శేఖర్కి అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయించడానికి. అలాగే సార్. రేపు మార్నింగ్ అన్ని పేపర్స్లో యాడ్ రావాలి. నో రికమెండేషన్స్. నేనే పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే సార్. ఎలా అయినా తమ్ముడిని పర్ఫెక్ట్ పర్సన్గా మార్చాలి. దీని ప్రేమ, నీ సాహసం ఏమైనా అనర్థాలకు దారితీస్తుందేమో అని భయంగా ఉంది. దీని పిచ్చికి నువ్వు వత్తాసిస్తే మన అబాసపాలవుతామే. రేపు నలుగురిలో తలెత్తుకుని తిరగలమా? ఆలోచించు వైషు. అది కొమ్మిలిపోతే మాత్రం సంతోషంగా బతకగలమా? సాహసాలు మనలాంటి సామాన్యులకు తగవమ్మా. భయపడకండి నాన్న, నేనే సాహసాలు చేయను. సానుకూలంగా ప్రయత్నాలు మాత్రమే చేస్తాను. కాని పని వైష్ణవి, నవ్వుల పాలవుతావు. అంతదాకా రానివ్వను. మీరు నాకు 10 రోజులు టైం ఇవ్వండి. మనిషి గురించి, మంచితనం గురించి వివరంగా తెలుసుకుంటాను. అవకాశం వస్తే దీని ప్రేమ గురించి అతనితో మాట్లాడతాను. ఇంకే వైషు మాట్లాడుతా అంటుందిగా. ఆ లెవెల్ వాళ్ళనే అసలు కలవటమే కుదరదమ్మా. మనసు ఎలా తెలుసుకుంటావు? దీని ప్రేమను ఎలా తెలియచేస్తావు? మనసుంటే మార్గం ఉంటుంది.
దైవం మీద నమ్మకం ఉంటే దారి చూపిస్తాడు. ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. కలవటం జరిగితే నా కలుపుకోలుతనంతో అన్ని వివరాలు తెలుసుకుంటాను. అది వైషు అంటే. ముగ్గులేసి గెలిపించినంత తేలిక కాదు వైషు. మనసులు తెలుసుకుని 3 ముళ్ళు వేయించడం అంటే. 10 రోజులు టైం ఇవ్వమంటున్నాను కదా. అన్ని విధాలా మంచివాడైతేనే మనకి నమ్మకం కుదిరాకే దీని చెయ్యి అతని చేతికి అందించేది. లేకపోతే నచ్చజెప్పి దీని మనసే మారుస్తాను. పాత మిథునగానే మీకు అప్పగిస్తాను. మీరు చెప్పిన సంబంధానికే ఒప్పిస్తాను. వైషు మాటంటే మాటే. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుంది. అలా అని ఆశలు పెంచుకోకు మిథునా. అన్ని వివరాలు వచ్చాకే, అతని మనసు తెలిసాకే ఆలోచించి ముందుకు వెళ్లేది. నాన్న ప్లీజ్, నా మీద నమ్మకం ఉంచి నాకింకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. నమ్మకాలు ఒమ్మైతే నవ్వుల పాలవుతాం తల్లి. భయం ముందుకు సాగనివ్వదు నాన్న. నిరాశ సంతోషాలు దక్కనివ్వదు. ధైర్యంగా ఉండండి. అంతా మన మంచికే అన్నది సాయి సూక్తి. ఎందుకే వయసుకు మించిన బరువు బాధ్యతలు నెత్తినెత్తుకుంటావు? దీన్ని సంతోషం కోసం చేసేది ఏదీ బరువు కాదమ్మా, బాధ్యత మాత్రమే. హ, సరే. 10 రోజులు వైష్ణవి. 11వ రోజు నేను చూసిన సంబంధమే ఖాయం చేస్తాను. అంతా మీ ఇష్ట ప్రకారమే జరగనివ్వండి నాన్న. జానకి పద. ఏం పిల్లలో, ఏం ప్రేమలో. ఎందుకు సాయి మాకీ పరీక్షలు? వైషు, ఏ మిథునా, ఏంటి ఇది? నీకేమైనా పిచ్చా? ఎందుకే కన్నీళ్ళు? అమ్మా నాన్న మాటలు విన్నాక తొందరపడ్డానా, తప్పు చేశానా, మాట జారానా అని భయం వేస్తుంది. వాళ్ళన్నట్టు అంత గొప్ప వాళ్ళు నా ప్రేమను ఒప్పుకుంటారా? నన్ను తను ప్రేమిస్తాడా? ప్రేమకు మనసు ముఖ్యమే. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి దక్కడం వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. పేద గొప్ప ప్రేమకి అడ్డురావే. దేవుడి మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేస్తాను, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. ఏమా రేఖా, బరువు బాధ్యతలు మోసి మోసి అలసిపోయాను, విశ్రాంతి అవసరం అన్నావు కదా. మళ్ళీ ఆఫీస్కి ఎందుకెళ్ళావు? రామాయణం, భారతం, భాగవతం నా దగ్గర ఉన్నాయి, ఇస్తానులే. అవన్నీ నాకెందుకు? హాయిగా నాలా చదువుతూ కాలక్షేపం చేయడానికి. ఖాళీగా ఉంటే ఎలా తోస్తుంది చెప్పు? నెంబర్ 1 కోడలు సీరియల్లో కూడా సరిగ్గా ఇలాగే. ఖాళీగా కూర్చోవలసిన అవసరం నాకేంటి? పిల్లలకి బాధ్యతలు అప్పగించాక నువ్వు చేసేదేముంది? అన్నీ వాళ్లే చూసుకుంటారు కదా. శేఖర్కి తోడుగా తారక్కున్నాడు. ఇంక నీకేం పనుంటుంది? ఆ ఉన్నాడు. శేఖర్కి ఎవరితోడు అవసరం లేదు. వాడు చేసే నిర్వాకం మీదాకా వచ్చినట్లేదు. అందుకే నా మీద సెటైర్లు వేస్తున్నారు. ఏం చేశాడు రేఖ? క్లుప్తంగా చెప్తే అర్థమయ్యేది కాదు గాని
శేఖర్ లీలామృతం అని బుక్ ప్రింట్ చేయించిస్తాను. సెటైర్స్ వేసే అత్తయ్య గారు, సీరియల్స్ పిచ్చి అయిన మీరు కంబైన్డ్ గా స్టడీ చేసి పులకించొచ్చు. పుస్తకాలు వేసేంతగా ఏం చేశాడు వాడు? కాళ్ళు టేబుల్ మీద బార చాపి కాఫీ జుర్రటం ఎలాగూ, టీలు పీల్చటం ఎలాగో అందరికీ ట్రైనింగ్లు ఇస్తున్నాడు. ఒక్క పూటలోనే రిసార్ట్ని ఫిష్ మార్కెట్లా మార్చాడు. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే, మిగతావన్నీ బుక్లో చదువుకోండి. ఏం మాట్లాడుతున్నావు రేఖా నువ్వు? నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే అదిగో మీ ముత్తుల మనవడు వస్తున్నాడు, వాణ్ణి అడగండి, చెప్తాడు. ఏరా తారక్, రిసార్ట్లో శేఖర్ ఏదేదో చేశాడని మీ అమ్మ చెప్తుంది, నిజమేనా? ఆ విషయం ఇప్పుడెందుకు? నిజమా అబద్ధమా అది మాత్రం చెప్పరా? నానమ్మా, అది నిజమే. కానీ మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మా, ఎందుకు వాళ్ళకన్నీ చెప్పి టెన్షన్ పెడతావు? అరే, నేను టెన్షన్ భరించలేకే చెప్పానురా. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడు తిరిగొచ్చిన వాతావరణం వల్ల, ఇక్కడ పద్ధతులు తెలియకపోవడం వల్ల అలా చేశాడు, అంతే. రేపటి నుంచి వాళ్ళలో మార్పు ప్రారంభం అవుతుంది. 6 నెలల్లో వాణ్ణి పూర్తిగా మార్చి చైర్లో కూర్చోబెడతానని పొద్దున చెప్పాను కదా. రేపటి నుంచి మార్పా? ఏం చేస్తావు? ఎలా మారుస్తావు? పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనీ కావాలనే యాడ్ రేపు పేపర్లో వస్తుంది. రేపే రిసార్ట్లో వాకిన్స్. నేనే పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఇంటెలిజెంట్ అయిన పర్ఫెక్ట్ ట్రైనీ అమ్మాయిని సెలెక్ట్ చేస్తా. తమ్ముడి బాధ్యత నేను తీసుకుంటాను, ఓకేనా? ట్రైనీనా? అమ్మాయా? ఎవరు వస్తారు, ఎలా మారుస్తుందో నేను చూస్తా. అన్నయ్య, అమ్మ మాలిని, అమ్మ మాలిని, ఎప్పుడు వచ్చినావమ్మా? ఎట్టున్నావమ్మా? బానే ఉన్నానన్నయ్య. ఇంతకీ నీతో పాటు బావగారు కూడా వచ్చినారా? లేదన్నయ్య, నిన్ను చూద్దామని నేను ఒకదాన్నే వచ్చాను. ఓ అట్నా, సరే సరే, ఎట్టాకు వచ్చావు కదా, నాకు బాగా ఆకలేస్తుంది, మన ఇద్దరం పోయి భోజనం చేద్దాం, సరేనా? పద. ఏమైందమ్మా? అది అది వంట చేస్తుంటే కాలిందన్నయ్య. వంట చేస్తుంటే కాలిన గాయంలా లేదే. సరేగానే, పద పోయి భోజనం చేద్దాం. అడిగింది అరేంజ్ చేస్తే మీ అమ్మాయిని డబ్బుల్లో పెట్టి చూసుకుంటా, కన్నీళ్లు చెక్కిళ్ళ మీదకి కారకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా. లేకపోతే దీని బ్రతుకు శివాలయం, నా బ్రతుకు మంత్రాలయం. అమ్మా, మాలిని వచ్చింది? అవునరా, పొద్దుటే వచ్చింది. అది అత్తారింట్లో సంతోషంగానే ఉంది కదా? మాలినికి ఎట్లాంటి సమస్యలు లేవు కదా? అలా అడిగేవెందుకురా? అది సంతోషంగానే ఉంది. ఏం లేదమ్మా, నేను మాలిని చేతి గాయం చూశాను. ఎలా అయిందంటే వంట చేస్తుంటే కాలిందని చెప్పింది. అయ్యుండొచ్చు, ఆడవాళ్ళకి అవి మామూలే కదా. అమ్మా, వంట గురించి నాకు కూడా తెలుసు. అది పొరపాటున కాలిన గాయంలా లేదు, కావాలనే కాల్చిన గాయంలా ఉంది. అమ్మ, వంట చేసేటప్పుడు కాలితే చేతికి ఈడ గాయం అవుతుంది, ఈడ కాదు.
అమ్మా నువ్వు నిజం చెప్పు, మాలనికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా? నా దగ్గర ఏమన్నా దాస్తుండారా? ఏదైనా ఉంటే మాట్లాడి సరి చెప్పొచ్చు. రేపు ఉదయాన్నే నేను పోయి బావగారిని కలిసి మాట్లాడినా. అమ్మ నిన్నే అడిగే చెప్పు. అమ్మా ఆడపిల్ల కంటతడే పుట్టింటికి అరిష్టం అంటారమ్మా. శేఖర్, నాకు తెలిసి అలాంటివేం లేవురా. అయినా దాంతో నేను మాట్లాడతాను, నువ్వేం వెళ్లాల్సిన పనిలేదు. నీ పనులు నువ్వు చూసుకో. నిజంగా మాలిని అడిగి తెలుసుకుంటావు కదమ్మా. నా మీద నమ్మకం లేదా? అమ్మా అంత మాట అనుకో. మాలిని చేతి గాయం చూసేసరికి నా మనసు కలుక్కుమంది. అది కష్టంతో కంటతడి పెడితే నేను భరించలేనమ్మా. అందుకే అలా అన్నాను.